బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా మనం చూస్తున్నాం. వివాహితుల సంబంధం కారణంగా ఒక వ్యక్తి ప్రాణాలు తీశారు. ఈ ఘటన ఇటు వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. ప్రాణం తీసింది ఒక వివాహితర సంబంధం. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఇటు వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో గిరిజనుడి హత్య చోటు చేసుకుంది. దీనంతటికీ కారణం ఒక వివాహితర సంబంధం అన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇటు మృతుడు చెక్కలపల్లికి చెందిన బానోతు కొమ్మాలుగా గుర్తించారు. గ్రామంలో వివాహితతో ఇటు కొమ్మాలకు వివాహితర సంబంధం ఉన్నట్లుగా కూడా ఇటు గ్రామస్తులు గుర్తించారు. అయితే దీనికి సంబంధించి చాలా సార్లు కూడా పంచాయతీ కూడా పెట్టారు. అయితే పంచాయతీలో ఇటు కొమ్మలకు పెద్దలు, ఆ ఊరి పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా జరిమానా విధించారు. జరిమానా విధించినా కూడా వాళ్ళిద్దరూ ఇంకా ఆ రిలేషన్ ని మెయింటైన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక వ్యక్తి ప్రాణాలనైతే వాళ్ళు హతమార్చారు. ఇటు కొమ్మాల హత్యకు వివాహిత భర్త ప్లాన్ చేశాడు. దానికి సంబంధించి ఇటు మహిళతో ఫోన్ చేయించి ఇటు భర్త పిలిపించాడు. భర్త పిలిపించిన అనంతరం కూడా మృతుడు ఎవరైతే శరీరంపై మృతి చెందాడో అతని శరీరంపై దాదాపు 10 కత్తిపోట్లు ఉన్నట్లుగా కూడా గుర్తించారు పోలీసులు. ఆ తర్వాత హత్యలో అతనికి ఎవరైనా సహకరించారా లేదంటే ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో కూడా ఇటు పోలీసులు అయితే ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇటు భార్యాభర్తలతో పాటు అనుమానితులు కూడా పోలీసుల అదుపులో ఉన్నారు. ప్రస్తుతం ఇటు ఫోన్ కాల్ డేటా ఆధారంగా అయితే పూర్తి వివరాలను అయితే ఇటు పోలీసులు సేకరిస్తున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఈ ఘటన అంతా కూడా ఇటు వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో చోటు చేసుకుంది. దీనంతటికీ వివాహితర సంబంధమే కారణం అన్నట్లుగా కూడా చెప్తున్నారు. మృతుడి శరీరంపై దాదాపు 10 కత్తిపోట్లు ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈ హత్యకు పాల్పడిన భార్యాభర్తలు ఇద్దరు అలాగే అనుమానం ఎవరైతే ఉందో వారిపై కూడా ఇటు పోలీసు అయితే ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యకి సంబంధించి అతనికి ఎవరైనా సహకరించారా లేదంటే వాళ్ళే ఈ హత్యకి ప్లాన్ చేశారా అనే కోణంలో అయితే ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం భార్యాభర్తలు ఇద్దరు కూడా పోలీసుల అదుపులో ఉన్నారు. ఇటు పోలీసులు కూడా ఈ హత్యకు సంబంధించి వివిధ కోణాల్లో అయితే వివరాలు సేకరిస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళు ఫోన్ కాల్ డేటా ఆధారంగా అయితే వివరాలు సేకరణ చేస్తున్నారు. ఇటు వివాహితర సంబంధం ఒక వ్యక్తి ప్రాణాలు తీస్తుంది. దీనికి సంబంధించి గతంలో ఏదైతే ఉందో ఇటు కొమ్మాలకి కూడా గతంలో నుంచి ఈ రిలేషన్ కి సంబంధించి చాలా సార్లు పంచాయతీ పెట్టారు అక్కడ ఉన్న పెద్దలు. అయినా కూడా వీరు మాట వినకుండా అదే విధంగా రిలేషన్ ని మెయింటైన్ చేస్తున్నారు. అయితే కొమ్మాలకు గతంలో ఇటు పెద్దలు ఎప్పుడైతే పంచాయతీ పెట్టారో అప్పుడు జరిమానా కూడా విధించారు. జరిమానా విధించిన అనంతరం కూడా ఇటు వారిద్దరు భార్యాభర్తలు ఉన్నారు. వాళ్ళిద్దరు ప్లాన్ చేసి మరి ఇప్పుడు ఆ వ్యక్తిని హతమార్చారు. అయితే ప్రస్తుతం ఈ ఘటనపై అయితే పోలీసు దర్యాప్తు కొనసాగుతుంది. ప్రస్తుతం ఆ గ్రామంలో అంతా కూడా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ప్రస్తుతం అయితే మనం చూసుకోవచ్చు ఈ ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. ఒక చేనులో మర్డర్ చేశారు. ఇటు ఈ రిలేషన్ కి సంబంధించి చాలా సార్లు అదే ఊర్లో పెద్దలతో పంచాయతీ పెట్టి మరి ఇటు జరిమానా కూడా విధించారు పెద్దలు. అయినా కూడా అటు వాళ్ళు కోపోద్రిక్తులై ఈ ఘటనకైతే పాల్పడ్డారు. అయితే ఈ ఘటన జరిగినప్పుడు హత్యకు సంబంధించి వాళ్ళే ఈ ప్లాన్ చేశారా లేదంటే ఎవరైనా సహకరించారా అనే కోణంలో కూడా ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి వేణు మనకి అందుబాటులో ఉన్నారు. వేణు, మనం చూస్తూ ఉన్నాం ఇటు ఒక హత్య జరిగింది. ఇటు వివాహితర సంబంధం కారణంగానే హత్య జరిగినట్లు కూడా తెలుస్తుంది. అసలు పోలీసులు ఏం చెప్తున్నారు, దీనికి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి వేణు? శనివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతం లోపల ఇంటి నుంచి బయలుకి చెప్పినటువంటి బానోతు కొమ్మలు రాత్రి కూడా ఇంటికి తిరిగి రాకపోవడంతో పోలీసులకు కూడా కంప్లైంట్ ఇచ్చారు. మరోవైపు కుటుంబ సభ్యులంతా కూడా గ్రామం లోపల తాను ఎక్కడికి వెళ్లారంటూ కూడా వెతుకులాడడంతో ఓ మొక్కజొన్న చేనులో పూర్తిగా అవిత జీవిగా ఒంటిపై రక్త మరకలతో కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని ఇది మర్డర్ గా నిర్ధారించుకున్న తర్వాత దానికి కారకులు ఎవరంటే కూడా విచారణ చేపట్టారు. అయితే గత సంవత్సరం నుంచి కూడా తాను కొమ్మాలకు అదే గ్రామానికి చెందినట్టు ఒక వివాహితర సంబంధం కొనసాగుతుండగా ఆ విషయము బయటకు తెలిసింది. దీంతో వివాహిత సంబంధం పెట్టుకున్నటువంటి మహిళ భర్త పెద్ద మనుషుల ముందు పంచాయతీ పెట్టాడు. ఆ పంచాయతీ లోపల కొమ్మాలను పిలిచి పెద్ద మనుషులు అతన్ని వారించి ₹1,00,000 జరిమానా వేశారు. మరొకసారి తన వంక చూడొద్దంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు. అయినప్పటికీ కూడా తాను కొమ్మాలు తిరిగి అదే మహిళతో వివాహితర సంబంధం పెట్టుకోవాలంటూ మళ్ళీ బలవంతం చేయడము, మళ్ళీ ఆ ఇద్దరి మధ్య భార్య భర్తల మధ్య కూడా తరచు గొడవలకు కారణమవుతుంది. అయితే 2 రోజుల క్రితము ఆ వివాహితర సంబంధం పెట్టుకున్న మహిళకు తన భర్తకు మధ్య తీవ్రంగా ఆ వాదం జరిగినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే కొమ్మాలను పక్కకు తప్పిస్తేనే తను అక్రమ సంబంధం ఆపుతానంటూ కూడా భార్య చెప్పడంతో భార్య భర్త ఇద్దరు కలిసి కొమ్మాలను హత్య చేయాలి లేకుంటే తాను
వివాహితర సంబంధం కారణంగా కూడా తన కుటుంబాన్ని గొడవలు ఏ విధంగా చేసినట్టు అనుకున్న తర్వాత ఇద్దరు కలిసి కొమ్మాల హత్యకు స్కెచ్ చేసుకున్నారు. ఈ స్కెచ్ లో భాగంగానే భర్త ఇంట్లో లేరు, రావాలంటూ కొమ్మాలకు ఫోన్ చేసి చెప్పడంతో తాను ఆ మొక్కజొన్న చేను వద్దకు వెళ్ళిన తర్వాత ఒంటరిగా ఉన్న సమయం చూసి అక్కడే కాపుకాల్సి ఉన్నటువంటి వివాహితర భర్త వెంటనే ఒక కత్తితో దాడి చేసి అక్కడనే తనను చంపి వెళ్లి ఇంట్లో కూర్చున్నారు. సో ఇదంతా కూడా పోలీసులు టెక్నికల్ డేటా ఆధారంగా చివరి ఫోన్ కాల్స్ ఆధారంగా కూడా తాను వివాహితర సంబంధం పెట్టుకున్నటువంటి మహిళ తన భర్త సహాయంతోనే కొమ్మలను హత్య చేసిన నిర్ధారించుకున్న తర్వాత ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. దానికి సంబంధించి టెక్నికల్ డేటా అదే విధంగా హత్యకు ఉపయోగించిన కత్తిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధానంగా ఈ హత్యలో అటు వివాహితర సంబంధం ప్రధాన కారణం అనుకుంటే తాను కొమ్మాలు పెద్ద మనుషులు గ్రామ పెద్దలు చెప్పినా కూడా తనకు జరిమానా విధించి ఊరు పెద్దలంతా బెదిరించినా కూడా తిరిగి అదే వివాహితర సంబంధం కొనసాగించడానికి ఆ మహిళను కొంత భయభ్రాంతులకు గురి చేయడంతోనే భార్య భర్తలు ఇద్దరు కలిసి కొమ్మాలను చంపడానికి పోలీసులు అయితే తెలిసారు. ఇందులో ఎవరి ప్రమేయం లేదు, సుపారి గ్యాంగ్లు కానీ ఇతర వ్యక్తుల ప్రమేయం ఉందనే కూడా ప్రస్తుతము పోలీసు పూర్తిగా విచారణ జరిపిన తర్వాత ఇద్దరిని ఎవరైతే భారత్ కొమ్మాల హత్యకు పాల్పడ్డారో వాళ్ళిద్దరిని కూడా అన్ని సాక్ష్యాలు సేకరించి రిమాండ్ తరలించే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ ఘటనపై గ్రామంలో పలుసార్లు గొడవలు జరిగాయి, పెద్ద వలస పంచాయతీ జరిగింది. చివరకు అక్రమ సంబంధం కోసం తన ప్రాణాన్ని పోగొట్టుకొని కుటుంబ సభ్యులను కూడా ఒంటరి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఘటనతో కూడా ఒక్కసారిగా మూడు చక్రపల్లి గ్రామం అయితే ఉలిక్కిపడ్డ పరిస్థితి. సో మొత్తానికి పోలీసులు ఆ పూర్తి స్థాయి డేటా విశ్లేషించిన తర్వాత సాక్ష్యాధారాలు సేకరించి ఇందులో ఇతరుల ప్రమేయం ఉందా, కొమ్మాలకు సంబంధించి కొన్ని ల్యాండ్ ఇష్యూలు గొడవలు ఉన్న నేపథ్యంలో వాళ్ళ సహకారం ఉందా లేదా అనేది కూడా పోలీసులు పూర్తి స్థాయి విచారణ తర్వాత బయట పెట్టే అవకాశం అయితే కనిపిస్తామని. ఓకే, థ్యాంక్ యూ వేణు. ఇక ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఏదైతే వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో చోటు చేసుకుందో వివాహితర సంబంధంకి సంబంధించిన హత్యపై అయితే ఇటు పోలీసులు అయితే వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే గతంలో దీనికి సంబంధించి కూడా ఇటు ఆ వివాహితర సంబంధం ఏదైతే పెట్టుకున్నారో అటు భర్త ఉన్నాడో దానికి సంబంధించి ఇటు భర్త వాళ్ళ భార్య వంక చూస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇటు ఆ ఊరి పెద్దలకి చెప్పి మరి ఆ ఊర్లో ఒక ఇది కూడా వేయించారు. అయితే దానికి సంబంధించి ఆ ఊరి పెద్దలు చాలాసార్లు పంచాయతీ కూడా పెట్టారు. అయినా కూడా ఆ వ్యక్తి వాళ్ళ భార్యను చూస్తూ ఉండడంతో అటు ఎవరైతే ఉన్నారో ఇటు కొమ్మలకి దానికి సంబంధించి గతంలో ఇటు పెద్దలు జరిమానా కూడా విధించారు. అయినా కూడా తన భార్యను చూస్తూ ఉన్నట్టుగా కూడా ఇటు భర్త చెప్పుకొస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే వాళ్ళిద్దరూ ఒక ప్లాన్ చేసి ఇటు ఆ వ్యక్తిని అయితే హతమార్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇటు పోలీసుల అదుపులో ఉన్నారు. ప్రస్తుతం అయితే ఇటు ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఫోన్ కాల్ డేటా ఆధారంగా అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇంకా విచారణ అయితే కాల్ డేటా ఆధారాలు సేకరించిన అనంతరం కూడా పూర్తి వివరాలైతే పోలీసుల ద్వారా తెలియాల్సి ఉంది.